హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీ. ఇలా ముచ్చట ఏంటంటే మనం కుండ చికెన్ అనుకుందాం. కుండ చికెన్ అందరూ ఎట్లా అంటారంటే ఆల్రెడీ మీకు చూపెట్టి ఉంటారు. కాకపోతే ఇలా ఏంటంటే కొత్తగా కళ్ళు పోసి కారం వేసి కుండ చికెన్ వండాలి. సో చూద్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా ఐటమ్స్. ఉల్లిగడ్డలు, మన ఈ కోసిన ఉల్లిగడ్డలు, అట్లనే మిర్చి తర్వాత కొత్తిమీరాకు. సేమ్ కుండ చికెనే, కాకపోతే ఏంటంటే ఇలా కారపొడి, కళ్ళు, ఇది కారపొడి, ఉప్పు, కొత్తిమీరాకి. తర్వాత ఇవి అన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసే విధానం ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉల్లిగడ్డలు టక్ కట్ చేసుకోవాలి. అన్నీ బాగా కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డలు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉల్లిగడ్డలు కట్ చేసుకున్న తర్వాత మనం కొత్తిమీర తెచ్చుకున్నాం కదా, కొత్తిమీర కట్ చేసుకోవాలి. అంటే మేము కిలోన్నర చికెన్ వండుతున్నాం కాబట్టి కిలోన్నరకు సరిపడా ఉల్లిగడ్డలు అండ్ కొత్తిమీరకు మిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీరకు కట్ చేసే విధానం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కొత్తిమీర కట్ చేసుకోవాలి సరిపోను. తర్వాత వచ్చేసి మన మిర్చి, ఓకేనా, మిర్చి కట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇగో ఇట్లా చిన్న కట్ చేసుకొని, అంటే చిన్న అంటే మధ్యలోకి కట్ చేసుకోవాలి. తగినన్ని మిర్చి, కిలోన్నరకు తగినన్ని మిర్చి టక్ కట్ చేసుకుంటే ఓకే ఫ్రెండ్స్, మనం తెచ్చుకున్న చికెన్ ఇందులో వేసుకోవాలి. తెలుసు కాబట్టి చూసిన వాళ్ళే అనుకుంటారంటే గిదే చూసినాగా అనుకుంటారని కారంతో వండుతున్నాం కాబట్టి వెరైటీగా స్పెషల్, అందుకోసమే కారం కళ్ళు కుండ చికెన్. కొన్ని వీడియోలలో చూసే ఉంటారు, అది వేరు ఇది వేరు. ఇప్పుడు మనం ఈ ఐటెం చూసినాం కదా, దీన్ని మిక్స్ చేసుకునే విధానాన్ని మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇగో అల్లం వేసుకోవాలి. ఈ విధంగా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఇగో ఉప్పు వేసుకోవాలి తగినంత. తర్వాత వచ్చేసి కారం బాగా వేసుకోవద్దు, కొంచెం వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే మనం కారం కుండ చికెన్ చేస్తున్నాం కాబట్టి లైట్గా వేసుకోవాలి. అంటే నేను బాగా తెచ్చిన కాబట్టి కొంచెం వేస్తున్నా, సరిపోను. తర్వాత వచ్చేసి ఇక మిర్చి, మనం కోసుకున్న మిర్చి కూడా వేయాలి. తర్వాత వచ్చేసి మనం కట్ చేసుకున్న కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక కొత్తిమీరాకు కూడా వేసుకోవాలి. ఇట్లా అన్ని ఐటమ్స్ వేసుకున్నాక మనం కారం చికెన్ అనుకున్నాం కదా. ఓకే ఫ్రెండ్స్, కొన్ని కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. రెండు సేపులు కమ్మ ఆసన వస్తుంది, తింటే ఎంత కమ్మ ఉంటుంది ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం కుండలా ఈ మోతకాకులు పెట్టుకోవాలి. కుండ చుట్టూ పెట్టుకొని కుండలో అది వేసి కళ్ళు పోయాలి. మనకు ఉంటే ఏమవుతుంది, క్లిప్పులు ముష్కిల్ అవుతుంది. పెట్టుకోవచ్చు ఆడి కలిపింది ఒకసారి చూపెట్టు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఆకులు చుట్టూ మన కుండలో పెట్టుకోవాలి. మోతకాకులు అయితే బాగా మంచిగా ఉంటుంది. మోతకాకులు వేరే ఆకులు పెట్టద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇగో ఇట్లా మీరు అంటే ఇష్టం కాబట్టి మీకు చేసి చూపెడుతున్నా అనుకుంటున్నాం. కట్టమైనా కూడా చీకటైనా కూడా కొద్దిగా అంత చేస్తున్నాయి మీకోసం. మీరు ఎట్లా తిన్నారు కానీ ఇక మేమే తింటాం కానీ అది మీకు చేసే విధానం మీరు కూడా మమ్మల్ని చూసి చేసుకుంటారని. ఇట్లా చికెన్ వేసుకోవాలి ఇలా కుండల.
ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అంతా కుండలు వేసుకున్న తర్వాత ఈ కుండను ప్యాక్ చేయాలి. ఈ కుండను ప్యాక్ చేయాలంటే మనం మీద ఆకులు కట్టాలి. మళ్ళీ మీదకెళ్ళి కొన్ని ఆకులు పెట్టాలి. మీదకెళ్ళి ఆకులు పెట్టి దీన్ని ఈ కుండను ప్యాక్ చేసిన తర్వాత మనం ఇక డైరెక్ట్ పొయ్యి మీద ఎక్కించినామంటే ఒక 20 నిమిషాలు ఉడికిందంటే కుత్త అంటే చికెన్ కుత్త అన్నాక ఆయనతో తీసి ఇస్తర్లు వేసుకొని కమ్మగా తినుడే. ఇలా కళ్ళు పోయాలి, కాకపోతే కళ్ళు పోతా. ఓకేనా, కొంచెం మోసుకోవాలి, కళ్ళు బాగా పోయొద్దు, ముందే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మళ్ళీ వీడియోతోని. బాయ్. అంటుకోలే.